రెగ్యులర్ ఫార్మాలిటీగా వెళ్ళకుండా సంథింగ్ డిఫరెంట్గా నీలకంఠగా ట్రై చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ థియేటర్ ట్రైలర్ కానీ ప్రోమో చూస్తుంటే విరోధి సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కొత్త సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు కాబట్టి విరోధి డెఫినెట్ మంచి సినిమా కావడానికి అవకాశాలని. అలాగే శ్రీకాంత్ గారి లుక్ నుంచి అన్నీ బాగున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అనిల్. ఈ రోజుల్లో ఒక సినిమాని పక్కా ప్లానింగ్తో ఒకటి సింగిల్ షెడ్యూల్లో 45 డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్ తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనిల్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇలాంటి ఈ సినిమాలు ఆడితే ఇంకా ఇలాంటి ప్రయోగాలు చేయడానికి కానీ చాలా మంచి ఇలా కొత్త సినిమాలు ప్రయత్నం చేయడానికి బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హోల్ టీమ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విరోధి నీలకంఠాస్ ఫిలిం. నీలకంఠాస్ ఫిల్మ్స్ అంటేనే హీస్ గాట్ అ టేస్ట్ ఫర్ గుడ్ సినిమా, మీనింగ్ఫుల్ సినిమా. సో ఈ సినిమా కూడా ట్రైలర్ చూసిన తర్వాత తెలిసిపోతుంది. హీస్ మేడ్ ఎ డిఫరెంట్ ఫిలిం with a lot of present problems. He's touched a lot of political problems, a lot of emotion and a lot of action in it. సో ముందు సినిమా లాగానే ఒక డిఫరెంట్ పిక్చర్ తీశారు. తప్పకుండా ప్రేక్షకులు దీన్ని చాలా బాగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. అలాగే శ్రీకాంత్ కూడా చాలా కొత్తగా ఉన్నాడు. తప్పకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ హీస్ టేకెన్ టైమ్ అవుట్ టు డూ సచ్ అ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ ఫిలిం. And also his brother Anil for producing such an interesting film. So on this occasion, I wish the whole team of Virodhi all the very best. తప్పకుండా ఒక డిఫరెంట్ పిక్చర్ ఇస్తున్నారు ప్రేక్షకులకి. అండ్ ప్రేక్షకులు దీన్ని తప్పకుండా బాగా ఆదరించి చాలా పెద్ద హిట్ చేస్తారని నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, I would like to wish Anil on his first venture. Congrats, man, all the best. And definitely we expect many more films from Meta Media. శ్రీకాంత్ గారితోనే కాదు మిగతా వాళ్ళందరితో. అండ్ నీలకంఠ గారి ఫిల్మ్స్ అంటేనే హీస్ గాట్ టేస్ట్ ఫర్ గుడ్ సినిమాస్ దిస్ సైడ్. అండ్ ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఈ ప్రమోస్ చూస్తుంటే తెలుస్తుంది. దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్సో గాట్ గుడ్ మెసేజ్. ఐ విష్ ద ఎంటైర్ క్రూ, ఆఫ్ కోర్స్ శ్రీకాంత్ గారు, కమలిని, అజయ్, కమల్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్, శివాజీ రాజా గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. ఈ ఆడియో రిలీజ్లో ఈ విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అని మీరు అనుకుంటుండొచ్చు. అయితే ఈ సినిమాకి ఆయుర్పట్టు మహాకవి శ్రీశ్రీ గారు. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో అది ఈ సినిమా. అందుకే ఈ సినిమాలో ఒక ఆయన రాసిన ఒక మంచి లిరిక్ని తీసుకుని వాడడం జరిగింది. అది మొత్తం మా టీం అంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 1983లో ఆయన పోయిన 2011లో మళ్ళీ ఆయనతో పనిచేస్తున్నామనే ఒక అవకాశం వచ్చిందని నేను కానీ డైరెక్టర్ నీలకంఠ గారు ఇలా మొత్తం మా టీం అందరికి కూడా ఒక ఉత్సాహం. ఎంత చెప్పినా మాటలతో సరిపోదు. డెఫినెట్గా ఆ పాట ఈ సినిమాలో వచ్చిన సందర్భం ఏదైతుందో అది మీ అందరికీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు వెంట్రుకలు ఎక్కమర్చుకుంటాయి. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన నీలకంఠ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా శ్రీకాంత్ గారు ఆయన క్యారెక్టర్ ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చేయలేదు. మీరు ఆ మెలోడీ సాంగ్ చూస్తే అర్థమై ఉంటుంది. ఆయన చాలా రేర్గా అటెంప్ట్ చేసే సాంగ్స్ అవి. అలాంటి ఒక సాంగ్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సార్, మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఈ సినిమాలో పాటలు అంటూ ఉన్నాయా లేదా అని డౌట్ వస్తుంది మీరు సినిమా చూస్తున్నప్పుడు. జస్ట్ దే కమ్ లైక్ దట్ అండ్ గో యాజ్ పార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. అందుకు నేను మొత్తం సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్గానే తీసుకుంటున్నాను. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా చాలా మాట్లాడుకునే మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నీలకంఠ గారి దగ్గర ఉండి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు మాతో. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆయన ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యాను. అండ్ మీ అందరూ కూడా ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూడబోతున్నారు. అందరూ చెప్పే మాటే, బట్ ఐ ప్రామిస్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. నాకు అనిల్ గారు, శ్రీకాంత్ గారు, నీలకంఠ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే
చాలా వేరియేషన్ ఉంటాయి నా రోల్లో. హోప్ఫుల్లీ ఆయన్ని నేను సాటిస్ఫై చేశాను అనుకుంటున్నాను 100%. అనిల్ గారు చాలా ఫిల్మ్స్ చేయాలి, అన్ని ఫిల్మ్స్లో నేను ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని వందల సినిమాలైనా చేసి ఉండొచ్చు. వెంకటేష్ బాబు గారికి వచ్చంటి, ఒక ఓపెన్ రాజా మాకు ఇష్టమైన సినిమాలు, మా తరుణ్కి నువ్వే కావాలి, చిరంజీవి గారికి ఖైదీ, నాగార్జున గారికి సేవ, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, 100 సినిమాలు చేసిన శ్రీకాంత్కి వినోద బెస్ట్ సినిమా. ఒక్క శ్రీకాంత్ కాదు, ఇక్కడ కూర్చున్న చిన్న చిన్న క్యాటలేషన్ అందరికీ కూడా వినోద బెస్ట్ సినిమా. నీలకంఠ గారు థ్యాంక్ యూ సార్. నేను కష్టపడింది ప్రతిదీ స్క్రీన్ మీద ఉంది, ప్రతి షాట్ స్క్రీన్ మీద ఉంది. అందరికీ ఎక్కువ నేనే టెన్షన్ పడ్డాను, ఎందుకంటే నేను ఒక్కనైతే రిలాక్స్గా చేసిన తోడోహం తీసుకెళ్ళాను మా తమ్ముడిని దీంట్లో. సో ఇక నాకు హ్యాపీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా కదా, నాకు ఆర్టిస్ట్ కూడా చాలా ఇష్టం. దీంట్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ మేము పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఏడాది మాకు పాడుతూనే ఉండేవాళ్ళం. అలాగా నీలకంఠ గారు థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిగా నేను శ్రీకాంత్ గారికి, అనిల్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమా జరిగిందంటే వాళ్ళ ప్రోత్సాహం వల్లే. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలనేది ఒక తప్పనున్నా కూడా దానికి రైట్ ప్రొడ్యూసర్స్ రావటం అనేది ఒక పెద్ద ఛాన్స్ మహర్ అయిపోయింది. అటువంటిది అనిల్ గారు చాలా డేరింగ్గా ఈ సబ్జెక్ట్ చేస్తాను అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేసి, అలాగే శ్రీకాంత్ గారు నన్ను చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక నాకు లైఫ్ అనే క్యాన్వాస్ మీద నుంచి స్క్రిప్ట్స్ తీసుకోవటం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఈరోజు నా సోషియో పొలిటికల్ ఫ్యాబ్రిక్ని మైండ్లో పెట్టుకొని అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న స్క్రిప్టే ఈ విరోధి. ఇట్స్ ఎ సోషియో పొలిటికల్ థ్రిల్లర్. ఇది ఐ హోప్ డిఫరెంట్గా ఉంటుందని ఫీల్ అవుతానని నేను అనుకుంటున్నాను. దీనికి కాను నాకు నా టెక్నికల్ టీం చాలా వండర్ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. రామ్స్ విజువల్ బ్యాక్డ్రాప్ అయితే ఏంటి, ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ అయితే ఏంటి, అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, దీంట్లో 100% వాళ్ళ మైండ్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు. అందుకని ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా చాలా బాగుంటుంది, బాగా వస్తుందని మేము అందరం ఫీల్ అవుతున్నాం. అండ్ ఐ విష్ ద ఆడియన్స్ ఫీల్ ద సేమ్. థ్యాంక్ యూ. విరోధి నీలకంఠ గారి సబ్జెక్ట్ చెప్పగానే ఈ సబ్జెక్ట్ నేనే చేస్తాను, బాగుంది, కొత్తగా ఉంది. అప్పుడు గెటప్ ఏమీ అనుకోలేదు. తర్వాత ఎప్పటి నుంచో తమ్ముడు అడుగుతున్నాడు, అన్న ఒక సినిమా చేద్దాం సరదాగా అని. సరదాగా చెప్పడం కాదు ఇక్కడ, సరదాగా ఇక్కడ చేయకూడదు, చాలా డెడికేషన్తో వాటితో చేయాలి. అతను నాకు నా తమ్ముడు కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు, ఎందుకంటే నేను పనికిరాం ప్రొడ్యూసర్గా. డెఫినెట్గా అతనుకున్న పట్టుదల, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఎప్పటి నుంచి వచ్చినప్పుడు నాకు తెలుసు వాడి పట్టుదల ఎక్కువ, అనుకుంది చేయగలడని నమ్మకం ఉంది. నీలకంఠ గారు సబ్జెక్ట్ చెప్పడం ఒకసారి మీకు నచ్చితే చేద్దుగానంటే ఇన్న తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో నేనే చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. మొత్తం అన్ని దగ్గరుండి తనే చూసుకొని. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు లేట్ అవుతున్నాయి, బట్ ఈ సినిమా అనుకున్న షెడ్యూల్కి అది నీలకంఠ గారు ఆయన ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన కూడా ఒక సొంత సినిమాలాగా ఫీల్ అయ్యి ఈ సినిమా చేశారు. వెరీ హ్యాపీ. అలాగే నా లుక్ దగ్గర నుంచి అన్ని డ్రెస్ కానీ ఇవి కానీ మొత్తం అన్ని దగ్గర ఉండి పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా మార్చేశారు. మొత్తం చాలా డిగ్నిఫైడ్గా ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అని ఆ టైప్లో చాలా వర్కౌట్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి సినిమా ఇచ్చాడు. దానికంటే ముందు నా తమ్ముడు మంచి సినిమా ఇచ్చినందుకు నీలకంఠ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Virodhi is a very special film because it deals with things that we're all familiar with. It's very raw, very intense. Nilakantha sir had a very good reason for making the film. I think he feels very strongly about these things and he's presented all these things in a very unbiased way. He's just brought to the forefront everything that is happening around us. Some things we ignore, some things we read about in the papers and forget.
So he's just bringing that up to show you that there are two sides to the coin. So we are so judgmental about things. We don't know much about them. So he's presenting the entire issue in front of you. The film also has a very emotional side. It's very raw and intense, but it also has a very emotional side. There's a little bit of love. There's a little bit of romance. It's more, I think, more than an action film. It speaks about the mind because it's more psychological than it is a physical film. Also, the music of the film, especially this song, is like fresh breeze in the film. When you watch it, you'll realize it just changes the mood of the film when it comes in. And it's been shot very beautifully by Ram. The entire team worked very hard, and we've made the film from our heart. So we hope you enjoy it. Thank you. నీలకంఠ గారికి స్పెషల్గా బిగ్ హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్గా నేను ఒక ఇంప్రెషన్తో స్టార్ట్ చేశాను. తెలుగు సినిమా చేయాలి అంటే చేయగలమా లేదా, రెగ్యులర్ ఫార్ములాలో చేయాలంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఫీల్ అయ్యేవాడిని. ఒక హీరోయిన్కి ఒక విలన్ ఫాదరు, ఆ టైప్ ఆఫ్. నేను జోక్ ఎప్పుడు అందరితో జోక్ చేసేసేవాడిని, సినిమాలు చూసి చూసి చిరాకు వస్తుంది అని. ఆ టైంలో ఆయన సబ్జెక్ట్ చెప్పంగానే ఇది ఒక ఇంత లార్జ్ క్యాన్వాస్ ఉన్న మూవీని ఒక మంచి ఎమోషన్తో బ్యూటిఫుల్ డ్రామా రన్ చేస్తుంటే అసలు తెలుగు సినిమా స్క్రీన్ మీద బాగుంటుంది, దీనికి తగ్గ మ్యూజిక్ కనుక పడితే కనుక ఇంకా బాగుంటుందని కానీ ఆర్పి గారిని సజెస్ట్ చేయగానే ఐ సెడ్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఆర్పి గారు ఇంతకుముందు ఎప్పుడు చేయని రీతిలో చేయగలరనే నమ్మకంతో నీలకంఠ గారు చెప్పంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో హోల్ ఎఫర్ట్స్ I hope it didn't get wasted at all. Artist అందరికి, especially Ajay, Kamalini, don't mistake me for missing the names, for making him run around for 25 days outdoor. Chala thanks actually. Last but not the least, the work that you would see on the screen from cameramen will be a wonderful feast for the audience. Thanks for coming. Thank you.